అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అనేక రకాలుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విద్యార్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మరి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు తల్లిదండ్రులకి హామీ ఇచ్చిన సన్నివేశం కూడా చూసాం. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 3,550,000 కోట్లు మరి పెండింగ్ లో ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆ బకాయిల్ని క్లారిటీగా క్లియర్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర పేరుతో మరి విద్యార్థుల మధ్య తిరుగుతా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని, అంతేవిధంగా తల్లికి వందనాన్ని పథకాన్ని 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కోరుతూ తెనాలి శివాజీ చౌక్ నందు నుంచి విద్యార్థులందరూ కలిసి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మరి మా వినతి పత్రాన్ని అందజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేడం గారు కూడా వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా